హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. నిన్న సండే కదా, నాటుకోడి తీసుకొచ్చాం కదండి. సో ఇలా పెద్ద పెద్ద ముక్కలైతే కట్ చేయించుకొని తీసుకొచ్చానండి. ఒక కోడిని తీసుకున్నాం అనమాట. మొత్తం క్లీన్ చేసి మాకు మీట్ వచ్చేసరికి 1.5 kg వచ్చిందనమాట. సో చూస్తున్నారా, పెద్ద పెద్దగా ఉన్నాయండి ముక్కలు. అయితే ఈ నాటుకోడిని కొంచెం గ్రేవీ లాగా అంటే పులుసులాగా చేస్తే చాలా బాగుంటుందండి. ఫస్ట్ కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం సాజీర వేసి వేగనివ్వండి, చిటపటా అనాలి. తర్వాత 2-3 లవంగాలు వేసి కొంచెం వేగాలన్నమాట ఆయిల్లో. ఇలా గరం మసాలాతో చేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, మెంతికూర, కొత్తిమీర ఆయిల్లో వేగనివ్వండి మంచిగా. వేగాక అంటే ఉడకడం కాదు, కొంచెం ఫ్రై లాగా అవ్వాలన్నమాట. ఆనియన్స్ను, కొత్తిమీర, మెంతం కూర కలిపి వేసేసాను. మళ్ళీ దించేటప్పుడు కూడా వేసుకోవచ్చు, బట్ ఇప్పుడు నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో చూసినారా, ఇలా కలుపుతూ అడగంటకుండా కొంచెం మంచిగా వేగనివ్వండి. వేగాక దీంట్లో అల్లం వెల్లుల్లిపాయను పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఈ కూరలో మా అమ్మ శనగలు నానబెట్టి వేసేదండి. చాలా అంటే చాలా బాగుంటుండే అన్నమాట అది. ఇంకొకటి ఏంటంటే, బయటి వంటలకు వెళ్తారు కదా, మీకు తెలుసో లేదో అండి, బయటి వంటలకు వెళ్తే మాత్రం ఇంట్లో ఉన్న కోడినే తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. సో ఇలా వండేవాళ్ళు అనమాట. మా అమ్మమ్మ చేసిన వంటలాగా చేసి చూపిస్తాను, చూసేయండి. అయితే పసుపు, అల్లం వెల్లుల్లిపాయ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. వేయించేసుకొని ముందు కడిగి పెట్టుకున్న, క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా మనము చికెన్, అవి ఏవైతే ఉన్నాయో ముక్కలు చక్కగా ఇందులో వేసేయండి. కుక్కర్లో పెడితే ఏంటంటే, నాటుకోడి ఎముకలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, సో కుక్కర్లో వేస్తే కొంచెం తినడానికి బాగుంటుందన్నమాట. మా ఇంట్లో పిల్లలు ఎముకలు కూడా నమిలేస్తారండి, అందుకని సో కొంచెం మెత్తగా ఉడికితే బాగుంటాయి కదా అని ఇలా కుక్కర్లో చేస్తానన్నమాట. నాటుకోడి తెస్తే చూడండి, ఇలా చక్కగా వేసేయాలి. ఇక్కడ నార్మల్గా బాయిలర్వి లెగ్ పీసులు పెద్దగా వస్తాయి కదా, సో నాటుకోడి లెగ్ పీసులు చూసి ఏంటిది చిన్నగా ఉంది అనేసి అడుగుతుంటే నేను చూపిస్తున్నాను అనమాట మా పాపకి. సో నాటుకోడిలో మజిల్ తక్కువ ఉంటుంది, బొక్క బలం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని ముక్కలన్నీ వేసాక కొంచెం సాల్ట్ వేసేసి చక్కగా కలిపేసి మగ్గనివ్వండి. 2 minutes నూనెలో మగ్గితే చాలా బాగుంటుంది అనమాట. ముక్కకి నూనె పట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ గ్రేవీ కర్రీ పూరికి కానీ, చపాతీకి కానీ, నాట్ ఓన్లీ వీటికే కాదండి, రాగి సంకటిలోకి అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో టమాటో ముక్కలు వేసేయండి. టమాటో ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వండి, మగ్గితే బాగుంటుంది. చూసారా, ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసేయండి. కొంచెం గరం మసాలా వేయండి. పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ ఘాటు కాకుండా మీడియం స్పైసీతో చాలా బాగుంటుందన్నమాట. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి అన్నీ ఈ స్టేజ్లోనే వేసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేసాను. ఇందులో శనగలు వేస్తే చాలా బాగుంటుందండి, కాకపోతే నేను ముందు నానబెట్టలేదన్నమాట, గుర్తులేదు. సో అందుకని వేయలేదు. ఇంకా మనకి ఎంత ఎసరు కావాలో, ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ పెట్టేయండి చాలు. ఇంకెక్కువ వద్దండి, చిదిరిపోతుంది అనమాట ముక్క. సో నాటుకోడి కాబట్టి కొంచెం బుక్క అంటే ఎముక వరకు గ్రేవీ పోయి చాలా కమ్మగా ఉంటుంది అనమాట. సో అంతేనండి, 3 విజిల్స్ పెట్టేసి దింపేసుకుంటే సో ఎమ్మి నాటుకోడి పులుసు రెడీ అండి. ఇంకా ఇందులో మనకు కావాలంటే సొరకాయ ముక్కలు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారా, భలే ఉంది కదండి, చూస్తుంటేనే టెంప్టీగా ఉంది కదా. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాటుకోడి ఎప్పుడు కూడా ఫ్రై చేయకండి, ముక్క గట్టిగా ఉంటుంది అనమాట. సో ఇలా కుక్కర్లో వేస్తే కొంచెం గ్రేవీతో చాలా బాగుంటుంది. నాకు ఇంకా కొంచెం ఎక్కువ ఎసరు అనిపించింది, కొంచెం దగ్గర పట్టాను కానీ మళ్ళీ కుక్కర్ పెట్టాను. ఇంకంతేనండి, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సో యమ్మీగా చూస్తుంటేనే ఇలా అనిపిస్తుంది కదా. చూడండి, ఆ లెగ్ పీస్ ఎంత బాగుందో చుట్టానికి. యాక్చువల్లీ నేను చికెన్ తీసుకురావడానికి వెళ్ళాను కదండి, అక్కడ చూశాక ఇంకా తినాలనిపించలేదు, నేను ఇంకా మానేసానండి. మా పాప కోసం అనేసి అయితే వడ్డిస్తున్నాను. వేడి వేడి రాగి సంకటి పైన నెయ్యి వేసి ఇలా నాటుకోడి పులుసు వేసుకొని ఒక లెగ్ పీస్ పెట్టుకొని తింటుంటే ఉంటుందండి.
అబ్బబ్బబ్బబ్బా! ఇంకా నోట్లో బ్లాస్టే అనమాట. అంత బావుంటుంది. చూసారా ఎంత బావుందో? మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసిందండి.